బళ్ళారి రోడ్లో ఎంజీ మెటాలిక్ స్ప్రింగ్ ఫ్యాక్టరీ పక్కన కోట్ల రూపాయల విలువ చేస్తే ఒక ఆస్తిని కొట్టేయాలని కొంతమంది ప్రబుద్ధులు చూశారు. దానికి మాజీ ఎమ్మెల్యే ఒత్తాసు పలికారు. మర్డర్ కేసులో ఉన్న రౌడీ షీటర్లు. అంటే ఏం చేసినా, ఏం జరిగినా, ఎక్కడేం జరిగినా భూతద్దంలో మాదిరి అక్కడే చూపిస్తోంది చెయ్యి. సో దీని వెనకాల ఏం జరిగిందప్ప అని AP39 టీవీ ఆరాధిస్తే నారాయణపురం గ్రామ పంచాయతీ సెక్రటరీకి వాట్సాప్ కాల్ చేశారు ఆయన, మాజీ ఎమ్మెల్యే గారు. ఫోన్ చేస్తే ఆయన ఏం చేసినాడు, తెలివిగా వాట్సాప్ కాల్ రికార్డ్ చేసి రాదు కాబట్టి ఈ ఫోన్ పెట్టి ఇంకొక ఫోన్తో రికార్డింగ్ చేసి వినిపించారు. మళ్ళీ MRO గారికి ఫోన్ చేశారు. అంటే ఈ విధంగా బెదిరింపులు ఈ స్థలం కోసం. ఈ స్థలం జోలికి వస్తే వీళ్ళకు పట్టాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అంటే డీఫారం పట్టాలు ఎప్పుడో ఎవరో MRO ఇచ్చినట్లుగా క్రియేట్ చేశారు. అది మున్సిపాలిటీ స్థలం. మున్సిపాలిటీ స్థలం నియమ నిబంధనలకు టౌన్ సరిహద్దుల్లో ఉన్నదానికి ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని గైడ్లైన్స్, పక్కా గైడ్లైన్స్ ఉన్నాయి. కానీ ఇవన్నీ కాదని ఆ మాజీ ప్రజాప్రతినిధికి అన్నీ తెలుసు. ఇప్పటికే ఆయన మున్సిపాలిటీ ఆస్తులు ఎన్ని కాజేశారనేది లెక్కలతో సహా ఉన్నాయి. ఆల్రెడీ 2023లోనే అవన్నీ కూడా వెలుగులోకి తీసుకొచ్చారు ఒక విలేకరి. అవి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండి మేయర్ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి చెందిన వ్యక్తి అయినా కూడా ఎందుకు వెలుగులోకి తీసుకురాలేదు? దానిపైన ఎందుకు అప్పుడున్న అనంత వెంకటరామరెడ్డి గారు ఎందుకు దీనిపైన చర్యలు తీసుకోలేదు అనేది క్వశ్చన్ మార్క్గా మారింది. ఏమో మరి ఏం జరుగుతుంది నగరంలో, ఈ నగరానికి ఏమైంది? ఇంకొకటి ఏంటంటే నిన్న ఈ వీడియో తీసుకురావడానికి ఈ స్థలం ఉన్నదానికి ఈడ వేప చెట్టు, అంటే దీన్ని లక్షల రూపాయలు విలువ చేసే ఈ స్థలాన్ని కొట్టేయాలని చూసినా ఈ వ్యక్తులు ఏం చేశారంటే ఇక ఇది అయ్యేటట్లు లేదురా అని చెప్పేసి గోడ కట్టినారు. ఈ గోడ కూడా అధికారులు అందరూ వెళ్ళి దీన్ని పడగొట్టేసినారు. పడగొట్టేసిన ముందు రోజు ఏం చేశారంటే ఇక్కడ ఒక వేప చెట్టు ఉంది. ఈ వేప చెట్టు ఇట్లయితే కాదని దీన్ని 2 సిమెంట్ పెల్లలు పెట్టేసి దీనికి ఒడిబియ్యం పెట్టి ఇంకా ఏమో జనాలందరినీ పిలిపించి సీమంతం చేయలే, సీమంతానికి రాండి అని చెప్పి. ఆ విధంగా మరీ సెంటిమెంట్తో ఆడుకోవడానికి ఏ విధంగా దేన్నైనా వాడుకుంటారు. దీన్ని పూలు పెట్టి, గాజులేసి, నిమ్మకాయలు పెట్టి, దండలేసి దీన్ని గుడి కడతానామని మళ్ళీ ఒక క్రియేట్ చేశారు అక్కడ ఉన్న ప్రజల్ని ఫూల్స్ని చేయడానికి. అంటే ఏదో విధంగా దీన్ని దక్కించుకోవాలా. ఇవన్నీ పడగొట్టారు. వేప చెట్టు ఎక్కడుంటే అక్కడికి పోయి పూజలు చేసి గుడి కట్టేస్తే ఏ విధంగా ఉంటుంది? నిజంగా హిందువులే కాదు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ ఎక్కడ పడితే అక్కడ చర్చిలు ప్రభుత్వ స్థలాల్లో నిర్మించడం, మసీదులు నిర్మించడం, గుళ్ళు నిర్మించడం. అంటే ఈ ప్రభుత్వానికి నిజంగా ఏదైనా స్కూల్స్ కానీ లేకపోతే ఏదైనా పార్కు కానీ ఏ విధంగా ఇప్పటికే గుళ్ళు చాలా ఉన్నాయి. సో ఎన్ని గుళ్ళు ఉన్నాయి, ఇంకా ఎన్ని గుళ్ళు కడతారు? సో కట్టచ్చు, నీ స్థలం ఉంటే కట్టుకో. ఇది ఎంతో కోట్లాది విలువైన హైవే పక్కనే దగ్గరే ఉంది బళ్ళారి బైపాస్లో. ఇంత ఆశ మరి ఇది ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ కారులో స్పీడ్గా వచ్చేసి మేము అక్కడ ఉన్నాము, మాకేదో గుద్దే వాళ్ళ మాదిరి వచ్చినారు మేము వీడియో తీస్తుంటే. ఇంకా ఆ వ్యక్తి ఎవరబ్బా అక్కడ వాయిస్ తీసుకుందామని రామకృష్ణారెడ్డి, ఆ CPM ఆయన చనిపోయారు కదా, ఆయన చంపిన మర్డర్ కేసులో ఉన్న వ్యక్తి ఒక ఆయన వచ్చినాడు, మా కారుకు బండి అడ్డం పెట్టినాడు. బండి అడ్డం పెట్టి నేను కారు తీయడానికి కూడా లేదు, ఫుల్గా తాగి ఇట్లా తూగుతున్నాడు. కానీ అక్కడ వచ్చి ఆ విజయ్ అనే అబ్బాయిని కార్పొరేటర్ కొడుకు ఒక అబ్బాయి ఇచ్చినాడు వాయిస్ ఇద్దామని. అంటే దీని మీద ఏం జరిగింది, ఎవరు దీని వెనకాల ఉన్నారు ఏంటి అనేది. ఆయన పేరు సత్తార్ అనుకుంటా, మర్డర్ కేసులో ఉన్నాడు. ఎంత మర్డర్ కేసులో ఉన్నంత మాత్రాన, మర్డర్ చేసినంత మాత్రాన భయపడాలనా మీకు? అంటే ఎక్కడికి తీసుకుపోతున్నారు? అంటే ప్రభుత్వ స్థలాలన్నీ కబ్జా చేయాలా, కోట్ల విలువైన కబ్జా చేయాలా. అలాంటి వాళ్ళకి మళ్ళీ శాంతి జపం పాటించే మాజీ ఎమ్మెల్యే గారు వారికి ఒత్తాసు పలకడం, ఇది ఎంతవరకు కరెక్టు? మళ్ళీ ఏమో ప్రసంగాల్లో మాత్రం ఫ్యాక్షన్ వద్దు, ఫ్యాక్షన్ ఉండకూడదు, ఈ విధంగా మాట్లాడతారు. అంటే పైన పటారం లోన లొటారం ఈ జగమంతా అనేదో పాట ఉంది, అట్లా అయిపోయింది పరిస్థితి. అంటే చెప్పేది శ్రీరంగ నీతులు, చేసేది మాత్రం ఇలాంటి పనులు. ఇవి బయటకు వచ్చినప్పుడు వాళ్ళు వాయిస్ రికార్డు, ఆ వాట్సాప్ కాల్ రికార్డు వాళ్ళు చేశారు కాబట్టి తెలివిగా సరిపోయింది. ఈరోజు దీని వెనక ఎవరు ఉన్నారనేది. అంటే ఇంకా ఎన్ని స్థలాలు కొట్టేయాలని ఉన్నారు? ఇది పరిస్థితి. అనంతపురంలో ఎక్కడ ఏం జరిగినా
ఏదో విధంగా అధికార పార్టీలో ఉండే వాళ్ళే చేసి కొంతమంది ఏదో విధంగా ఎమ్మెల్యే మీద దొబ్బేయాలనే విషయము ఇప్పుడు తేటతెల్లమైంది. ఈ విజువల్స్ అన్నీ కూడా ఒకసారి ఆయన్ని కూడా చూపిస్తా. మాకు అడ్డం వచ్చిన ఆయన మా మీద కూడా దుర్భాషలాడిన వ్యక్తి ఇక్కడ చూస్తున్నాం మనము. నేను కారులో నుంచి వీడియో తీశాను. ఈ వ్యక్తి ఈయన ఎనికిపో అంటున్నాడు. ఒకడు బండోడు వచ్చినా కూడా ఎనికిపో, బండి అడ్డం పెట్టింటి బండి తీస్తుంటే నాదే ఆ బండి ఏమే అంటే మేము కూడా తాగితే మద్యం తాగితే కిక్కెక్కి ఎవరిని పడితే వాడిని కొట్టి ఎవరిని పడితే వాడిని చంపుతారా? అంటే కత్తి మీకేనా దిగేది, మాకు దిగదా? ఏంది ఇది? ఈయన నేను కారులో నుంచి తీశాను ఈయన ఫోటోని. అంటే ఎంత బెదిరిస్తున్నాడు చూడు. అంటే మర్డర్ చేసినాడని ఆ మర్డర్ కేసులోని నీకు భయపడాలనా మేము? ఈయన ముస్లిం సత్తారు, ఈయన గుడి కడతాడంట, అమ్మవారి గుడి. చూడండి ఎంత చోద్యమో. నువ్వు ఒక ముస్లిం సోదరుడు అంటే అమ్మవారిని ముక్కడంలో ఏ కులంలోనైనా ముక్కచ్చు, తప్పులేదు. మళ్ళీ హాస్యాస్పదంగా సత్తారు వచ్చి అమ్మవారి గుడి కడతాడంట. కట్టు, నీ ఇంట్లో స్థలం ఏదైనా ఉంటే పోయి కట్టు. కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని దొబ్బేయాలని చూస్తే ఊరిక ఉంటారా ఏమన్నా? ఇది వాట్సాప్ కాల్ చేసి బెదిరిస్తారు ఈ మాజీ ఎమ్మెల్యే. ఇలాంటివి చేయడానికి ప్రయత్నం చేస్తే ఏపీ 39 టీవీ ఎవరిని కూడా ఉపేక్షించదు. దీంట్లో నో డౌట్. ఇదే పాపంపేట భూముల విషయంలో కూడా మనం తీసుకొచ్చాం ఇక్కడ. ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారని వారికి కూడా అండగా ఉంటాం. ఎవరైనా ఏ విషయంలో అయినా మీకు ఏదైనా సూచనలు సలహాలు కావాలంటే ఖచ్చితంగా ఏపీ 39 టీవీ మీ వెంట ఉంటుంది. మేము ఎవరో మాదిరి డబ్బులు కలెక్ట్ చేసి మేము ఉన్నాము, మీ వెంట నడుస్తాము, కోర్టు ఖర్చులకి ఇవ్వండి, మీటింగ్లకి ఇవ్వండి, దానికి ఇవ్వండి అని డబ్బులు కలెక్ట్ చేసే 39 టీవీ కాదు. ఇది ప్రజల కోసం పుట్టిన టీవీ ఏపీ 39 టీవీ. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా బెదిరింపులకు బెదిరే ప్రసక్తే లేదు. ఆ పేపర్ కటింగ్స్ కూడా చూపిస్తా ఒకసారి మీకు. డామిట్, కథ అడ్డం తిరిగిందా? ఒకరు ఇంటి నిర్మాణం కోసం దొంగ పట్టాలు అడ్డుకునేందుకు అమ్మవారి ప్రతిష్ట అంటూ మరొకరు ఆ వంక స్థలం ప్రజా ప్రయోజనార్థం అంటున్న ప్రజాప్రతినిధి ఫ్యాక్షన్తో రాజకీయ ముసుగు పులిమేందుకు కొందరు స్థానికులు ప్రయత్నము. రాజకీయ రంగు పులిమేందుకంటే నేను ఇందాక ఓ వ్యక్తిని చూపిస్తే కదా సత్తార్ని, ఆ విజయ్ అనే అబ్బాయిని నెక్స్ట్ నువ్వే టార్గెట్ డైరెక్ట్ చెప్తున్నాడు. మరి వాళ్ళు కేసు పెట్టడానికి 4th టౌన్కు డిఎస్పీ దగ్గరకు వెళ్ళినట్లు మనకున్న సమాచారం. వారిని వాయిస్ కూడా అడిగాం. ఆమె సుహాసిని అనుకుంటా, సుహాసిని, విజయ్, ఇప్పుడున్న కార్పొరేటర్ కొడుకు, మరికొంతమంది వస్తే ఈ మనిషి మద్యం దాగి ఫుల్గా నానా దుర్భాషలు ఆడుతుంటే ఈయనతో ఎందుకులే అని చెప్పి వాళ్ళు భయపడి మన మీడియా ముందుకు రాలేదు. వాళ్ళు వచ్చినా కూడా చూపిస్తుంటే నేను ఇట్లా భయపడుకుంటూ పోతే ఇంకా మనం ఎందుకు బతకడం అన్న? అసలు ఇలాంటి వాళ్ళకి భయపడ్డం ఏంది అసలు? ఇవన్నీ చూడు. దొంగ పట్టాలు వంకపోరంబోకు స్థలానికి 2018లో అన్వర్ హుస్సేన్ సంతకాలతో దొంగ పట్టాలంటూ కూడా రాశారు. ఇక్కడ అమ్మవారికి పూలు వేసి 2 సిమెంట్ బ్రిక్స్ పెట్టేసి గుడి కట్టేస్తారా? ఇవన్నీ కూడా వేప చెట్టుకు అమ్మవారి ప్రతిమ ఏర్పాటు, దానికి మళ్ళీ 2 కన్నుగుడ్లు పెట్టి ఇవన్నీ దొంగ పట్టాలే. ఇవన్నీ దీని మీద ఎందుకు ఎంక్వైరీ చేయకూడదు? దీనిపైన ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. మరి ఇవన్నీ దొంగ పట్టాలే. ఈ పట్టాలన్నీ క్రియేట్ చేసిన వ్యక్తులు ఎవరు? ఈ వ్యక్తి ఎందుకు బెదిరింపులకు దిగుతున్నాడు? ఈ మనిషి మర్డర్ కేసులు ఉన్నంత మాత్రాన కాలనీ వాళ్ళంతా భయపడుతున్నారు, భయభ్రాంతులకు గురవుతున్నారు. నిజంగా ఇంత భయపడతారా అనుకోలే నేను. కనీసం వాయిస్ ఇవ్వండి అన్న కూడా ఇవ్వకుండా ఉన్నారు. ఇది 2023లో సెప్టెంబర్ 11వ తేదీ మనం న్యూస్లో వచ్చింది. సెంటు 40 లక్షలు విలువ చేసే మున్సిపాలిటీ స్థలం. ఇది చూడండి. అనంత మున్సిపాలిటీ స్థలానికి వి ఆదినారాయణ పేరుతో జారీ అయిన నివేశిత పట్టా అప్పటి కమిషనర్ నీలకంఠారెడ్డి ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డును పీకేసి అమ్మేశాడని తెలిసింది. ఈయన కూడా అమ్మేశాడంట. అంటే దీని వెనకాల ఎవరున్నారు ఏంటనేది చూస్తే ఇది చూడండి. మాజీ ఎమ్మెల్యే పేపర్లో వచ్చింది, నేను చదివేది కాదు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అనుచరుడికి ఇంటి పట్టా మంజూరైన లక్షలు విలువ చేసే మున్సిపల్ స్థలం ఇదే. చూడండి. అనంతలో వెలుగు చూస్తున్న వైకుంఠ భూదాహాలు. ఈ ఒక్కటి కూపిలాగితే మొత్తం భూదందా వెలుగులోకి. ఓపెన్ గలీజు స్థలాలు, ఓపెన్గా స్థలాలు వ్యవహారాలపై అనంత మౌనం. అప్పుడున్న ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి మౌనం. కాపాడాల్సిన నగరపాలక అధికారులు మొద్దు నిద్ర.
చూడండి ఈ స్థలాలు కూడా ఎక్కడెక్కడ అనేది కూడా ఆ రోజు వాళ్ళు క్లియర్గా చూపించగలిగారు. ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు ఒక హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటు చేశారు. నగరపాలిక ఓపెన్లో ఇవన్నీ ఎక్కడెక్కడ స్థలాలు, ఇవన్నీ అనంత నగరంలో మున్సిపాలిటీకి సంబంధించిన స్థలాలే తెరపైకి వచ్చినాయని. ఇక్కడ డీపారం పట్ట బుట్టిచ్చినారు. ఆ నగరంలో డీపారం పట్ట ఎట్లా ఇస్తారు? ఇవన్నీ అనంత నగరం మున్సిపాలిటీకి సంబంధించి ఇక్కడ అన్ని ఫోటోలతో సహా వేశారు. ఇక్కడన్న నడిమంక నుండి బల్లార్ రోడ్డుకు పోయే మార్గ మధ్యంలోని ఈ 2 స్థలాలు కూడా నగరపాలక సంస్థకు సంబంధించినవే. బంకులు వేశారు, ఇల్లు కట్టారు. ఇంకా ఎన్ని కోట్ల రూపాయలు దండుకోవాలని చూస్తున్నారు. ఏం జరిగినా కూడా ఎవరో ఒకరి మీద, అధికారంలో ఉన్న వాళ్ళ మీద బురద చల్లడం, దాని వెనకాల రాజకీయం చేయడం. ఇవి ప్రజలారా ఒకసారి గమనించండి. ఏం జరుగుతోంది, ఎవరు వెనకాల ఉన్నారు, ఎవరు నడిపిస్తున్నారు అనేది కూడా ఒకసారి ధైర్యంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రజలు ఎందుకు ముందుకు రావాలి. అదే జనశక్తి నగర్కి సంబంధించిన వ్యక్తులు ముందుకు రావాలి. ఎవరెవరు ఉన్నారనేది, అది ట్యాంక్ కట్టాలని చెప్పేసి అప్పట్లో మేయర్గా ఉన్న స్వరూప గారు రోడ్డు కూడా వేశారంట, కొంచెం అమౌంట్ చేసి. అది మున్సిపాలిటీ స్థలం కాకపోతే రోడ్డు ఎందుకు వేస్తారు? మరి ఇవన్నీ తెలియదా? అంటే అప్పట్లోనే ఒక ప్రణాళిక ప్రకారం నగరపాలకలో ఎక్కడెక్కడ ఏవేవి స్థలాలు ఉన్నాయి అవన్నీ కబ్జా చేసి వందల కోట్ల రూపాయలు సంపాదించాలి, దానిని సేల్ చేయాలి. ఇప్పటికే ఎన్ని సేల్ చేసి ఉంటారు? ఇవన్నీ ఖచ్చితంగా కూపీ లాగాలి. మరి గత 20 సంవత్సరాల నుంచి అనంతపురం నగరంలో ఏం జరిగింది అనేది కూడా ఒకసారి ఎంక్వైరీ చేస్తే మొత్తం బండారం బట్టబయలవుతుంది. ఇప్పుడు ఈ వాట్సాప్ కాల్లో దొరికారు. వాట్సాప్ కాల్ కూడా ఏమంటే అధికారి బయటకి ఇస్తే మళ్ళీ నాకు ఎక్కడొస్తుందో అన్నట్టుగా అందరికీ వినిపించారు. చూడండి ఈ మాజీ ఎమ్మెల్యే ఏ విధంగా బెదిరిస్తున్నారు అని. ఒక రౌడీ షీటర్కి సహాయం చేయడం ఏంటి? దాని వెనకాల మీ పాత్ర ఏమైనా ఉందా అధ్యక్ష? మీరు కూడా ఏమో ఈ విధంగా డబ్బులు సంపాదాలంటే ఇంకేముంది, కోట్ల రూపాయలు, దాదాపు 8 నుంచి 10 కోట్ల రూపాయలు ఆ స్థలం విలువ చేస్తుందంట. అక్కడ ఉన్న విలువ చెప్తున్నారు చాలామంది ప్రజలు. 15 లక్షల నుంచి 20 లక్షలు సెంటు ఉంది. ఇలాంటివన్నీ చేస్తుంటే అందుకే చెరపకు రా చెడేవు అని పెద్దలు ఊకే చెప్పలే. ఏదో ఒక రోజు ఎవరినైనా చెడపాలని చూస్తే ఖచ్చితంగా మనమే చెడిపోతాము. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం అనంత నగరంలో ఎక్కడ చూసినా భూ కబ్జాలు ఎక్కువైపోయినాయి. మరి దీని వెనక ఏం జరుగుతోంది? ఇక్కడ చూస్తున్నాం ఏకంగా ఇది ప్రభుత్వ స్థలం. ప్రభుత్వ స్థలంలో ఈ పక్కనే ఎంజీ మెటాలిక్ పెద్ద ఫ్యాక్టరీ ఉంది. ఈ ఫ్యాక్టరీ పక్కనే ఇదంతా నాకు తెలిసి ఇక్కడ 15 లక్షల నుంచి 20 లక్షలు సెంటు ఉండొచ్చు. పక్కనే బళ్ళారి బైపాస్ హైవే. ఇది చూస్తున్నాం. ఇక్కడ గోడ రాత్రి గోడ కట్టేశారు. దీనికి మళ్ళీ సున్నం పూసి దీన్ని ఏదో వెల్చాలా, ఏదో చేయాలన్న ఉద్దేశంతో దీన్ని కబ్జా చేయడానికి ప్రయత్నం అయితే చేశారు. గుడి అసలు వేప చెట్టు ఉంది. ఇక్కడ చూస్తున్నాం మనం వేప చెట్లు. ఇక్కడ దాదాపు చాలా ఉన్నాయి వేప చెట్లు. అక్కడ కూడా వేప చెట్టు ఉంది. అంటే వేప చెట్టు ఉన్నంత మాత్రాన ఖాళీ స్థలాల్లో, ప్రభుత్వ స్థలాల్లో గుళ్ళు కట్టేయచ్చా? ఎక్కడ చూసినా చర్చిలు అంటారు, మసీదులు అంటారు, ఈ గుళ్ళు అంటారు. ఎవరెవరు సెంటిమెంట్తో ఆడుకుంటున్నారు. నిజంగా చెప్పాలంటే ఇది కోట్ల విలువైన స్థలాన్ని ఒకసారి ఇక్కడ చూస్తున్నాం. పూజలు చేశారు ఈ వేప చెట్టుకు. ఈ వేప చెట్టు నిమ్మకాయలు, గాజులు ఇవన్నీ కూడా ఇక్కడ వేశారు. ఈ స్థలాన్ని మరి దీని వెనకాల ఎవరున్నారు ఏంటనేది ఒకసారి వివరాలకు వెళ్దాం. 2 సిమెంటు బ్రిక్స్ పెట్టేసి చిన్న మాదిరి దీపం పెట్టి ఇక్కడ అమ్మవారి మాదిరి ఈ వేప చెట్టుకు ఇవన్నీ పెట్టేసి, అంటే ఎంత ఫూలిష్నెస్ అంటే ఇక్కడ చూస్తున్నాం మనం. ఆయిల్ బాటలు, పూలు, నిమ్మకాయలు, గాజులు ఇవన్నీ చేసి అసలు ఏం చేయాలనుకుంటున్నారు? ఇలా ప్రతి ఒక్కరూ ఇలా కబ్జా చేసుకుంటూ పోతే ఇక దీన్ని ఆపేవాళ్ళు ఎవరు? అసలు దీని వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది వివరాలకు వెళ్ళడం చూస్తున్నాం. ఇక్కడ ప్రజలారా ఒకసారి నగర నడిబొడ్డుని ఈ విధంగా చేస్తే ఇక చట్టం, అధికారులు, రాజకీయ నాయకులు వీళ్ళంతా ఏం చేస్తున్నట్టు? దీని వెనక ఎవరున్నారనేది మరి కొద్ది క్షణాల్లో దీని గురించి ఇంకా కొంతమందితో వాయిస్ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మమ్మల్ని కూడా బెదిరించడానికి వచ్చారు ఇందాక. మద్యం మత్తులో మీ అంతా చూస్తామని కూడా అన్నారు. ఒక మాజీ రౌడీ షీటరో లేదా మర్డర్ కేసులో ఉన్న వ్యక్తితో ఎవరో కానీ మా కారుకు బండి అడ్డం పెట్టాడు, కావాలని గొడవ పెట్టుకోవాలని ఉన్నాడు. బట్ ఐ డోంట్ కేర్. దీని వెనక ఎవరున్నా నిజాలు ప్రజలకు చూపించి తీరుతాను. దాంట్లో ఎవరికి బెదిరే ప్రసక్తే లేదు.
అసలు ఈ వేప చెట్టు దగ్గర ఉన్న వేప చెట్టు సాక్షిగా చెప్తున్నా ప్రభుత్వ స్థలాల జోలికి ఎవరు వచ్చినా సరే వదిలే ప్రసక్తే లేదు.